పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రికలో ఈ మాట ఒకసారి నేను మరలా చదువుతున్నాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు ఒకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు. దేవుని నమ్మిన మనము ఎప్పుడూ అలాగే ఉండిపోవటం దేవుడికి ఇష్టం ఉండదు. దేవుని నమ్మిన మనకేంటి, ఆయన నమ్మిన మనము, ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఎప్పుడూ అలా ఉండిపోవటం ఆయనకేంటి ఇష్టం లేదు. మనం అంతకంతకు అభివృద్ధి పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఏం చేయాలి? అంతకంతకు ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. పుట్టిన బిడ్డ ఎదగకుండా అలాగే ఉండిపోతే ఏ తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. పుట్టినప్పుడు బిడ్డ ఎంత ఉంటాడో నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా ఆ బిడ్డ అంతే ఉండిపోయాడు అనుకోండి, ఏ తల్లిదండ్రులైనా ఆనందిస్తారా? ఎవరు ఆనందించరు, అందరూ బాధపడతారు. మా పిల్లోడికి ఏమైంది, ఏదో జబ్బు చేసింది, లేకపోతే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి డాక్టర్ల దగ్గర తిప్పి ఆ బిడ్డ ఎదగటానికి మందులు వాడటం, ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన మనం కూడా ఏమవ్వాలంటే అంతకంతకు ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. మనం ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే కిందలోనే ఆ మాట ఉంది కదా, అంతకంతకు అభివృద్ధి పొందవలననియో ఇందువలన దేవునికి మహిమయో స్తోత్రమును కలిగినట్లు. మనం ఎప్పుడైతే అభివృద్ధి పొందుతూ ఉంటామో దాని వలన దేవునికి ఏం కలుగుద్దంట? మహిమ, స్తోత్రము. మన జీవితంలో ఏ పని చేసినా దాని వలన దేవునికి మహిమ కలగాలి. మనం పాట పాడినా, మనం వాక్యం చెప్పినా, మనం ప్రార్థన చేసినా, మనం సువార్త చెప్పినా, మనం పరిచర్య చేసినా, ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే చివరికి వచ్చేటప్పటికి ఏం కలగాలంటే దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. దేవునికి మహిమ కలగని అభివృద్ధి కాదు. దేవునికి మహిమ కలగలేని అభివృద్ధి కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పింది మరలా చెప్తున్నాను, ఏం చేసినా దేవునికి మహిమ రావాలి. ఒకవేళ అలా రానట్లయితే కనుక మన అభివృద్ధిలో ఏదో తేడా ఉన్నది. మన అభివృద్ధిలో ఏముంది? ఏదో తేడా ఉన్నది. మనకి ఆదికాండంలో ఒక ఆయన ఇలా కనబడతాడు. ఆదికాండము 26వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అబ్రాహాము దినముల్లో వచ్చిన కరువు కాక ఇంకో కరువు వచ్చిందంట. ఆ కరువు వచ్చిందని ఇస్సాకు ఏం చేశాడంట? ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. అక్కడ రాజైన అబీమెలెకు నొద్దకు చేరాడు. తర్వాత ఆ రోజు నేను చదువుతున్నాను చూడండి. ఇస్సాకు గెరారులో నివసించును. వెళ్ళాడు, అక్కడ ఉండిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? అక్కడ ఉండిపోయాడు. అక్కడ ఉండిపోయిన అతను ఏం చేస్తున్నాడంటే 12వ వచనం నేను చదువుతున్నాను, 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చాలు. ఇస్సాకు యొక్క అభివృద్ధి ఒక్క రోజులో జరిగింది కాదు. ఓవర్ నైట్లో ఆయన ఏమైపోలేదు, లైమ్ లైట్లోకి వచ్చి ఒక స్టార్ కింద అయిపోలేదు. ఆయన ఏమయ్యాడు? ఆ దేశంలో పంట వేశాడు, అభివృద్ధి చెందాడు. అతని అభివృద్ధి ఎలాగుందంటే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన మన జీవితాల్లో కూడా మన అభివృద్ధి ఎలా జరగాలి? ఇప్పుడు ఇందాక మీకు ఒక బిడ్డ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఆ బిడ్డ పుట్టాడు, ఎదగట్లేదు, తల్లిదండ్రులకి ఎలాగుంటుంది? బాధగా ఉంటుంది. ఆ బిడ్డ పుట్టి ఒక సంవత్సరానికి ఆడెంత లావు అయిపోయి అంత ఎత్తు అయిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది? జడుచుకుంటారు. ఇదేంటి పుట్టిన సంవత్సరానికి ఏమైపోయాడు? అంత ఎత్తు అయిపోయాడు, ఇంత లావు అయిపోయాడు, ఇలా అయిపోయాడు ఏంటని అనుకోమా? సంవత్సరానికి అలా అయిపోతే దేవుడి పద్ధతి అది కాదు. దేవుడి పద్ధతి ఏంటి? క్రమక్రమంగా అభివృద్ధి చెందటం. ఇస్సాకు ఎలాగ అభివృద్ధి చెందాడంటే మనం చదువుకున్నట్లుగా క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. ఇప్పుడు ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందటంలో దేవునికి మహిమే ఉంది. అర్థమవుతుందండి నేను చెప్పింది? చూడండి ఒకసారి 16వ వచనం చదువుతున్నాను. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడువు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని
ఇస్సాకుతో చెప్పగా. అబీమెలెకు ఎవరండి? ఫిలిష్తీయుల దేశానికి ఒక రాజు. ఇస్సాకు ఎవరు? ఒక మామూలు మనిషి. ఇస్సాకు ఎవరు? కనాను దేశం నుంచి వచ్చిన ఒక మామూలు మనిషి. కానీ ఆ రాజు ఏమంటున్నాడు? నువ్వు మాకంటే ఏంటి ఎక్కువ బలవంతుడు. ఏంటి ఆయన బలం? ఆయన దగ్గర సైన్యం ఉందా? ఏమండి, సైన్యం ఏమన్నా ఉందా? సైన్యం ఏమీ లేదు. కానీ ఆ రాజు ఏమంటున్నాడు? నువ్వు మాకంటే బలవంతుడు, మా దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడండి 18వ వచనం, 17. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించును. అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినముల్లో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించును. ఏలయనగా అబ్రాహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. గెరారు లోయలోకి వెళ్ళి నివసించి అక్కడ తవ్వగా ఏం దొరికిందంటే వాళ్ళకి? నీళ్ల బావి దొరికింది. ఆ రోజుల్లో నీళ్లు దొరకటం అంటే బంగారం దొరికినట్టే. ఎందుకని? మన వెస్ట్ గోదావరిలో వాళ్ళకి నీళ్లు దొరకటం ఏంటి? సర్వసాధారణం. అదే మనల్ని తీసుకెళ్ళి ఏ రాజస్థాన్ ఎడారిలో పడేస్తే మనకు నీళ్లు దొరకడం ఏంటి? బంగారం దొరికినట్టే. ఎందుకని? ఇప్పటికీ మన ఇండియాలో రాజస్థాన్లో నీళ్ళ కోసం ఏం చేస్తారు చాలామంది మహిళలు? బింది మీద బింది ఓ 10 బిందుల దాకా పెట్టుకుని కొన్ని కిలోమీటర్లు నడిచికెళ్ళి ఒక నూతిలోకి వెళ్తే పునః నుయ్యి ఏమి ఫుల్గా ఉండదు, అడుక్కొచ్చేసి ఉంటుంది. చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలతో ఆ బిందులు నింపుకుని మళ్ళీ ఆ బిందులన్నీ మోసుకుని ఏం చేస్తారు? ఇళ్ళకి వస్తారు. నీళ్లు దొరకటం ఇప్పుడు 2024 సంవత్సరంలో కూడా కష్టం. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల కింద అరణ్యంలో వాళ్ళకి నీళ్లు దొరకడం అంటే ఎంత కష్టం చెప్పండి. అటువంటిది ఇస్సాకు వెళ్ళి ఆ లోయలో నివసించాడు. ఆ లోయలో ఏమని దొరికిందంటే వాళ్ళకి నీళ్ల జలలు కలిగిన ఒక బావి దొరికింది. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళి బావి త్రవ్వినా అక్కడ నీళ్లు పడుతున్నాయి. శత్రువులు వచ్చి ఏమంటున్నారు? ఇది ఏంటి? ఇది ఎవరిదే? మాది. అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తున్నాడు, అక్కడ బావి తవ్వుతున్నాడు, అక్కడ నీళ్లు పడుతున్నాయి. మళ్ళీ వచ్చి శత్రువులు ఏమంటున్నారు? ఇది కూడా మాది అంటున్నారు. చివరికి అతను ఎక్కడికి వెళ్ళాడంటే రెహోబోతుకి వచ్చాడు. రెహోబోతు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బెయేర్షెబాకి వెళ్ళాడు. ఇస్సాకు యొక్క ప్రారంభం ఎక్కడ అసలు? ఇస్సాకు యొక్క ప్రారంభం ఎక్కడ? ఇస్సాకు అసలు మనకి ఎక్కడ కనబడతాడు? బెయేర్ లహాయి రోయిలో నుంచి కనబడతాడు. అతని జీవితం మనకు సరిగ్గా ఎక్కడ కనబడుతుంది? అక్కడ స్టార్ట్ అవుద్ది. అతను తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కరువు వచ్చిందని గెరారుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవుడు తిప్పి ఎక్కడికి తీసుకొచ్చేసాడు? బెయేర్షెబాకు. మళ్ళీ అతను మొదట నివసించే ప్రాంతాలకు ఏం చేశాడు? తీసుకొచ్చేసాడు. అక్కడ కూడా ఆ దాసులు వెళ్ళి ఏం చేశారు? మళ్ళీ త్రవ్వితే మళ్ళీ ఏం దొరికింది? మళ్ళీ బావి దొరికింది. ఇప్పుడు చూడండి 26వ వచనం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా అతన్ని వెంటాడితే ఎవరు వచ్చారు? అబీమెలెకు, అతని ఫ్రెండ్ అహూజతును, అతని సేనాధిపతి అయిన ఫీకోల్ని, ఇతను అందరూ బయలుదేరి ఏం చేశారు? ఇస్సాకు దగ్గరకు వస్తే ఇస్సాకు ఏమంటున్నాడు? మీ దగ్గర నుంచి నన్ను పంపేశారు కదా, మరలా ఎందుకు నా దగ్గరకు వచ్చారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటండి? ఏమనుంది అక్కడ మాట? నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట. ఇప్పుడు వచ్చిందా లేదా దేవుడికి మహిమ? దేవుడికి మహిమ వచ్చిందండి. ఎలా వచ్చింది? దేవుడు ఇస్సాకు తోడై ఉండటం వల్ల అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందటం ఎవరు చూశారంటే శత్రువులు చూశారు. ఎవరు చూశారు? శత్రువులు చూసి ఏమంటున్నారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బావులు పడుతున్నాయి, నువ్వు ఎందుకు? దీనికి కారణం ఎవరంటే నీతో పాటు ఎవరున్నారో? దేవుడు ఉన్నాడో. అది ఈరోజు లోకం మనల్ని చూసినప్పుడు మనల్ని చూసి మహిమ దేవునికి ఎలా రావాలంటే మనతో దేవుడు ఉన్నాడని లోకానికి అర్థం అవ్వాలి. మనం కారు కొన్నామనో, మనం బిల్డింగ్ కట్టామనో, మనకు అప్పులు తీరినాయనో, మనకు మగపిల్లడు బిడ్డ పుట్టాడనో, లేకపోతే ఇంకోటేదో మన జీవితంలో జరిగిందని చెప్పి దీన్ని బట్టి కాదు మహిమ. ఏమని? దేవుడు మనతో ఉన్నాడని ఏం చేయాలా? ప్రజలకే అర్థం కావాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2024లో మనం ఉన్నాం. మనం ఏదో ఒక ఇల్లు కట్టుకున్నాం. పక్కనోడు ఇల్లు చూస్తే ఆడు ఇల్లు 3 స్టేర్లు ఉంది. ఆడిల్లు ఏముంది? 3 స్టేర్లు ఉంది. ఆడు అన్యుడు, దేవుడు తెలియనోడు. ఇప్పుడు ఎవరు ఆశీర్వదింపబడినోడు ఎక్కువ?
మనం అన్యుడా? మనకు ఒక ఇల్లే ఉంది, ఆడికి ఎన్ని స్టేర్లు ఇల్లు ఉంది? 3 స్టేర్లు ఇల్లు ఉంది. ఇప్పుడు చూస్తే మరి అభివృద్ధి ఎవరిలో ఉంది? మనకు లేదేంటి? దేవుడు ఆ అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు, ఆ అభివృద్ధి గురించి కాదు. దేవుడు మనతో ఉండటమే మనకి అభివృద్ధి, అది ఇతరులకు తెలియటమే దేవునికి మహిమ. అర్థం అవ్వలేదు కదా నేను చెప్పింది మీకు? దేవుడు మనతో ఉండటం అన్నదే అసలైన అభివృద్ధి. మనం కారు కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి అభివృద్ధి కాదు. మనకేదో మగపిల్లాడు పుట్టాడని అభివృద్ధి కాదు. దేవుడు మన జీవితంలో ఉండి మనల్ని నడిపించటమే. ఇతరులు చూసి ఏమనుకోవాలి? వీళ్ళతో ఎవరున్నారో దేవుడు ఉన్నాడని గ్రహించాలి. అబీమెలెకు గ్రహించడే లేదా? ఎందుకని? అతను ఏ పని చేసినా ఏమవుతుంది? సఫలమవుతుంది. ఏ పని చేసినా ఏమవుతుంది? సఫలమవుతుంది. కాబట్టి అతనికి అర్థమైంది, వీళ్ళతో ఇస్సాకుతో ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. అలాగ మనం ఏ పని చేసినా ఏమవ్వాలి? సఫలమైనప్పుడు దేవుడు ఇతరులు చూసి ఆ అభివృద్ధి కానీ ఆ సఫలత కానీ వీరికి ఎవరి ద్వారా వచ్చిందని చెప్పుకోవాలి? దేవుని ద్వారా వచ్చిందని వాళ్ళు గ్రహించాలి. బైబిల్లో మీరు ఎవరిని చూసుకున్నా వారిని చూసినప్పుడు అర్థమైంది అదే. మనకి యేసేపుని చూసుకున్నా కూడా అంతే. యేసేపుకు దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు కాబట్టి యేసేపు ఏం చేశాడు? అన్ని గొప్ప పనులు చేశాడు. ఈరోజు మన జీవితంలో మనల్ని చూసినప్పుడు లోకానికి దేవుడు కనబడట్లా. లోకం మనల్ని చూసినప్పుడు లోకానికి మనతో పాటు దేవుడు ఉన్నాడన్న విషయం ఏంటి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈరోజు సేవకుల్ని చూసినా కానీ చాలామంది చెప్పే మాట ఏంటంటే, కొంతమందిని దగ్గర నేను విన్న మాట ఏమని చెప్తున్నారంటే, ఆ సేవకుడు ఊరు సేవ చేయడానికి ఫస్ట్ సైకిల్లో వచ్చాడండి, ఇప్పుడు ఏమైపోయాడు? కారు కొనేసాడండి, పెద్ద ఇల్లు కట్టేసాడు అంటున్నారు. అంటే వాళ్ళకి ఏం కనబడతలేదు దాంట్లో? ఎవరు కనబడట్లేదు? దేవుడు కనబడట్లేదు. అభివృద్ధి ఉంది. సేవకుని యొక్క జీవితంలో ఏముందండి? అభివృద్ధి ఉంది. కానీ ఆ అభివృద్ధిలో ఎవరు కనబడట్లేదు? దేవుడు కనబడట్లేదు. అప్పుడు ఇస్సాకు ఉన్న అభివృద్ధికి ఇప్పుడు ఉన్న అభివృద్ధికి అదే తేడా. ఈ అభివృద్ధిలో ఎవరు కనబడట్లేదు? దేవుడు కనబడట్లేదు. యేసన్న గారికి ఏ ఇంట్లో ఉండేవాడు అంటే, ఫస్ట్లో ఆయన పరిచయం ప్రారంభమైన కొన్నాళ్ళు కూడా ఒక తాటేకింట్లో ఉండేవాడు. ఏ ఇంట్లో? తాటేకింట్లో. కానీ ఆయన బొలేరో కారు వాడేవాడు. ఏం కారు? తాటేకింటికి బొలేరో కారుకి ఏమన్నా సంబంధం ఉందా? మరి తాటేకింట్లో ఉండే ఆయనకి బొలేరో కారు ఎందుకు? దేనికోసం? సేవ కోసం. ఇప్పుడు చెప్పొచ్చు, ఇప్పుడు ఈయనతో ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. ఈ అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఉన్నాడు కాబట్టి వచ్చింది. అర్థమైందా? అలాగా మనం అభివృద్ధి మన జీవితంలో ఏదైనా, అది మనకి ఆత్మీయంగా అయినా ఫిజికల్గా అయినా, ఆ అభివృద్ధిలో ఎవరు కనబడాలంటే దేవుడు కనబడాలి. ఆ అభివృద్ధిలో ఎవరు కనబడాలి? దేవుడు. మేము ఈ చర్చ్ కట్టాం. ఈ చర్చ్ కట్టిన దాంట్లో మా సొంతగా మేము చేసింది ఏమీ లేదు. ఇది ఎవరు కట్టించారు? ఈ అభివృద్ధిలో ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. మీరు చూడండి, ఇక్కడ పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలుసు. మేము అసలు ఏమాత్రం డబ్బులు లేకుండానే దీంట్లోకి దిగాం. మేము ఎప్పుడూ ఎవరిని అడగలేదు, ఎవరికే చెప్పలేదు, ఎవరికే ఫోన్ చేయలేదు. మేము ఇలా చేస్తున్నామని ఏ రకంగానే ఇతరులకు తెలియజేయలేదు. కానీ ఇదంతా ఎవరు చేయించారు? దేవుడు చేయించాడు. ఇందులో మనుషుని యొక్క హస్తం ఏంటి? లేదు. ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. అలాగ మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో ఇతరులకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వీళ్ళ దేవుడు వల్లే వీళ్ళు ఇలాగ ఉన్నారని, వీళ్ళకి వీళ్ళు ఎలా అయిపోయారని కాదు. ఏమర్థం అవ్వాలి? వీళ్ళ దేవుడు వల్ల ఏమయ్యారు? వీళ్ళ అభివృద్ధికి కారణం ఏంటి? దేవుడు. వీళ్ళ జీవితాలు ఈరోజు ఎలాగ ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? దేవుడు. మహిమ ఎక్కడికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. కానీ మహిమ దేవుడికి వెళ్ళకుండా అది ఆగిపోతే కనుక మన అభివృద్ధి కాదు, అది సరైన అభివృద్ధి కాదు. మనకి సమూయేలు గ్రంథంలో దావీదు కనబడతాడు. 3వ అధ్యాయం 1 నుంచి 2వ సమూయేలు గ్రంథం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దావీదుకి సమూయేలు ప్రవక్త ఒక 17-18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశాడంటే అభిషేకించాడు. నువ్వు ఇశ్రాయేలు మీద ఏమవుతావు? రాజు అవుతావు. ఎప్పుడయ్యాడు రాజు అంటే దావీదుకి దగ్గర 10 ఏళ్ళు 12 ఏళ్ళు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు, కొన్ని 10 ఏళ్ళు అనుకుందాం. 10 సంవత్సరాల టైం. ఈ 10 సంవత్సరాలని కూడా దావీదుని సౌలు అనే రాజు ఏం చేస్తూ ఉన్నాడు? తరుముతూ ఉన్నాడు. ప్రాణాలు గుండెల్లో చేతిలో పట్టుకుని ఏం చేస్తున్నాడు?
ఆ అరణ్యంలో ఉండి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి అక్కడ ఉండి ఇక్కడ ఉండి అలా దేవుడు కూడా ఉన్నాడు. అలాగా జరుగుతూ వచ్చిన ఈ కాలము. ఒకనాడు సౌలు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. సౌలు కుటుంబం అంతకంతకు ఏమైపోతుంది? నీరసిల్లిపోతుంది. దావీదు కుటుంబం ఏమవుతుంది? అంతకంతకు ప్రబలుతుంది. అది ఎక్కువ అవుతుంది. దావీదు ఎప్పుడైతే సౌలు చనిపోయాడో ఇంకా ఆయన ఎక్కువగా చేసి ఏం చేయొచ్చు అంటే ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. దావీదు వచ్చి హెబ్రోన్లో ఉండిపోతాడు. హెబ్రోన్లో రాజుగా ఉంటాడు. హెబ్రోన్లో రాజుగా ఉన్నప్పుడు తర్వాత నేను మీకు 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్య ఉండగా నీవు ఇశ్రాయేలీలను నడిపించువాడువై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరి ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొకటికై వారు దావీదుకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడే ఏళ్ళను ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యోధాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. చాలండి, ఆగుదాం. దావీదు యుద్ధం జరుగుతుంది. తర్వాత హెబ్రోన్లో దావీదు ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నారు? 7 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. దావీదు దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేశాడు. సౌలు రాజు చనిపోయినా కానీ దావీదు ఏం చేశాడు? దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేశాడు. వెయిట్ చేసినప్పుడు దావీదుతో దేవుడు ఉన్నాడని చెప్పి మిగిలిన వాళ్ళందరికీ అర్థమైంది. దావీదుతో ఎవరున్నారో దేవుడు ఉన్నాడని అర్థమయ్యి అందుకే మాట చెప్తున్నారు చూడండి. 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇశ్రాయేలును నడిపించేవాడు ఏంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. నువ్వు ఎవరి మీద రాజయ్య ఉండాలి? ఇశ్రాయేలు అందరి మీద రాజయ్య ఉండాలని ఎవరు చెప్పారంట? యెహోవా సెలవిచ్చాడని చెప్పి ఇప్పుడు మేము ఏం చేసామో నీ దగ్గరకు వచ్చి నిన్ను రాజుగా చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి దావీదుతో దేవుడు ఉన్నాడని చెప్పి ప్రజలందరికీ అర్థమయ్యి వాళ్ళే వచ్చి దావీదుని రాజుగా చేసుకున్నారు. దావీదు హెబ్రోను వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు, కానీ దావీదు ఏం చేయలేదు, వెళ్ళలేదు. దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేశాడు. ఇది మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి ఏదైనా ఇచ్చే వరకు మనం ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం. దావీదుని ఎప్పుడు అభిషేకించాడు రాజుగా ఉండటానికే? తన వయసు 18 సంవత్సరాలు అప్పుడు. కానీ ఎన్నాళ్ళు వెయిట్ చేశాడు? దగ్గర 17-18 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేశారు? మిగిలిన వాళ్ళు వచ్చి నువ్వు రాజుగా ఉండాలంట. అందుకే చూడండి 10వ వచనం చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు రాజు అవటం వల్ల దేవుడే నిర్ణయించాడు, కానీ మహిమంతా ఎవరికి వచ్చింది? దేవుడికే వచ్చింది. అదే దావీదే తన సొంత ప్రయత్నాలు చేస్తే దేవునికి మహిమ రాదు. దావీదుతో దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన చెప్పుకోలేదు. ఎవరు చూశారు? మిగిలిన గోత్రాల వాళ్ళందరూ చూశారు. దావీదుతో ఎవరున్నారో? దేవుడు ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలన్నప్పుడు, దేవుడు ఇస్తాడన్న వాగ్దానము మనకు ఉన్నప్పుడు మనం నమ్మి ఊరుకుంటే చాలు. దానికోసం మనం ఏ ప్రయత్నాలు చేయవసరంలా. దానికోసం మనం ఏంటి, మన వేలు పెట్టవసరంలా, మన ఫింగర్ దాంట్లో అవసరం లేదు. దేవుడు నాకు ఇది ఇస్తాడో అనుకున్నప్పుడు దాన్ని ఎవడో ఆపలేడు. దేవుడు నీకు ఏదైనా ఒకటి ఇద్దాం అనుకున్నాడు అనుకోండి, ఈ భూప్రపంచంలో ఎవడొచ్చినా ఏం చేయలేడు, ఆపలేడు. కాబట్టి నీ జీవితంలో ప్రతి దాని కొరకు దేవుని యొక్క సమయం కొరకు ఏం చేయి, కనిపెట్టు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, కానీ యోహాను సువార్తలో మనకు ఎక్కువ ఆ మాట కనపడుతూ ఉంటుంది. ఆయన ఏమంటాడు? నా సమయము ఇంకనూ రాలేదు. ఎందుకని? ఆయనకు ఒక టైం టేబుల్ ఉంది. ఆయనకు పరలోకంలో ఏముంది?
ఒక టైం టేబుల్ ఉంది, ఆ టైం టేబుల్ ప్రకారం ఏం చేస్తాడు. అలాగే మన జీవితంలో కూడా ఆయనకు ఒక టైం టేబుల్ ఉంది. ఈ టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడో ఆయన అది నెరవేరుస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన కొరకే కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు దావీదు అంతకంతకు ఏమయ్యాడండి, వర్ధిల్లాడు, విజయాలు పొందాడు. ఎందుకని? దేవుడు అతనికి ఏమై ఉన్నాడో, తోడై ఉన్నాడో. ఇది ప్రజలందరూ చూసి వాళ్ళే వచ్చి నువ్వు మా మీద ఏమై ఉండో రాజుగా ఉండు అన్నాడు. కానీ ఈయనే వెళ్ళిపోయి నన్ను రాజుగా చేసుకుంటే నేను అడగల. అర్థమవుతుందని చెప్పింది. పెద్దలను పంపాడు, నేను కాదంటలేదు. కానీ దావీదుతో దేవుడు ఉండటం ప్రజలు చూశారు. మనతో దేవుడు ఉండటం ప్రజలు చూడగలుగుతున్నారా? మనం ఏం చేస్తున్నాం అంటే పోరాడుతున్నాం. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. యాకోబు రాసిన పత్రిక, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకటలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగపరచుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. మనకి ఎందుకు దొరకట్లేదంటే గొడవలు ఆడుకుంటున్నాం, కొట్లాడుకుంటున్నాం, వాదాలు పెట్టుకుంటున్నాం, అందుకని దొరకట్లేదు. రెండోది ఏంటంటే అడిగినా కానీ దురుద్దేశంతో అడుగుతున్నాం. ఏ ఉద్దేశం మందే? దురుద్దేశం. మన ఉద్దేశంలో దేవుని మహింపరచబడాలని అడిగితే కనుక అది ఎప్పుడో నెరవేరుద్ది. మన ఉద్దేశంలో ఏంటి? దేవునికి మహిమ లేదు. మహిమ ఎవరికి ఉంది? మనకుంది. మహిమ ఎవరికి ఉందండి? మనకు ఉండటం వల్ల మనం ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత పోరాడినా మనకేం దొరకట్లా. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీ నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మనం అడగాల్సింది ఎవరినే? దేవుణ్ణి అడగాలి. దేవుడు ఇచ్చినప్పుడు నువ్వేం చెయ్యి? తీసుకో. నీ అంతటా నువ్వు పోరాడి, నీ అంతటా నువ్వు వాదం పెట్టుకుని, గొడవ చేసుకుని అది నాది ఇది నాది అనుకుంటే నీకు దొరకదు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి అడిగినా కానీ అది మంచి ఉద్దేశంతో అడుగు. హన్నా దేవుణ్ణి అడిగింది చాలా సంవత్సరాలు. ఏమని? కొడుకు నీవు ప్రభువా, కొడుకు నీవు ప్రభువా, కొడుకు నీవు ప్రభువా అని అడిగింది. దేవుడు ఇవ్వలా. దేవుడు ఏం చేయలేదు? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు దేవుడు? హన్నా కనుక అడిగిన వెంటనే దేవుడు బిడ్డనిచ్చేస్తే హన్నా ఇప్పుడు పెనిన్నా దగ్గరికి వెళ్ళి తొడకూడదును. హన్నా పెనిన్నా దగ్గరికి వెళ్ళి ఏం చేద్దును? తొడకూడదు. ఇలాగా ఏమని తొడగొట్టి జబ్బజరి చేయమంటది, చూడవే ఇదిగో నాకు కూడా ఏం చేశాడు దేవుడు, పిల్లోడు ఇచ్చాడని సంకలు ఇలా ఎగరేద్దును. కానీ దేవుడు ఏం చేయలేదు? ఇవ్వలా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంది. ఏటేటా వెళ్తుందంట షీలోకి. ఏం చేస్తుంది? ఏటేటా వెళ్తుంది బిడ్డ కోసం. దేవుడు ఇవ్వట్లేదు. ప్రార్థన చేస్తుంది, ఇవ్వట్లేదు. అప్పుడు ఆలోచించుకుంది, అసలు నేను ఎందుకు అడుగుతున్నాను బిడ్డనే? నా కోసం అడుగుతున్నాను. ఇప్పుడు ప్రార్థన మార్చింది. ప్రార్థన ఏం చేసింది? మార్చింది. ఇప్పుడు ఏమంటుంది? నాకు బిడ్డనివ్వి, నేనేం చేస్తానో నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు విన్నాడు ప్రార్థన దేవుడు. బిడ్డనిచ్చాడు, తీసుకెళ్ళి ఏం చేయాలి? దేవుని యొక్క మందిరంలో ఇచ్చేయాలి. అప్పుడు తర్వాత ఇంకా పిల్లలు పుట్టారు హన్నాకి. ప్రార్థన ఏం చేసింది? ఏం చేసింది ప్రార్థన? అంటే మార్చడం అంటే ఎలా మార్చింది? దేవునికి మహిమ చెందాలి, నాకు కాదు. మహిమ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి, నాకు కాదు. ఇన్నాళ్ళు తన కొరకు చేసుకుంది ప్రార్థన. దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరి కోసం చేసింది? దేవుని కోసం చేసింది ప్రార్థన. ప్రభు నీ కోసం ఏంటి? సన్నిధిలో సేవ చేయడానికి ఒక బిడ్డను నాకు ఇవ్వు. దేవుడు అంగీకరించాడు. తీసుకెళ్ళి ఏం చేసింది? ఇచ్చేసింది. కాబట్టి మనం అడిగేది ఏదైనా మన ఉద్దేశం మంచిదవ్వాలి. ఏంటి ఆ ఉద్దేశం అంటే దేవుడు మహిమపరచబడాలనే ఉద్దేశం. హన్నా యొక్క ఉద్దేశం మారిందా లేదా? మారింది. ఏం మారింది? దేవుడు ఏమవ్వాలి? మహిమపరచబడాలి. దేవుని యొక్క మందిరంలో నా బిడ్డ ఉండాలి, సేవ చేయాలి, దేవునికి ఉపయోగకరంగా ఉండాలని అనుకుని ప్రార్థన చేసింది. దేవుడు వెంటనే మనం ఏం చేశాడు? అంగీకరించాడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడని ఈ లోకం చూడాలి, ఈ లోకానికి అర్థం కావాలి దేవుడు మనతో ఉన్నాడని. మనకు పుట్టిన బిడ్డలకు కానీ మన యొక్క అభివృద్ధి కానీ ఏది చూసినా వీరికి ఎలాగొచ్చింది? దేవుడు వల్ల వచ్చిందని అనుకోవాలి. కానీ దేవుడు నమ్మిన తర్వాత వీళ్ళకి బాగానే కలిసి వచ్చిందిరా అని అనుకోకూడదు. కొంతమంది ఏమంటారు? అలా అనేవాళ్ళు ఉంటారులేండి, వాళ్ళని ఇంకెప్పుడు ఆపలేం. అలా అనేవాళ్ళు ఏంటి? ఎప్పుడూ ఉంటారు. ఒకసారి నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు అలాగే అడిగారు, మీ నాన్నగారు ఏం చేస్తారంటే పాస్టర్ అని చెప్పాను. అయితే మీకు ఫారెన్ నుంచి బోల్డ్ ఏంటి డబ్బు వస్తూ ఉంటుంది అనుకో.
నేను అన్నాను, అలా వచ్చుంటే కనుక నేను అసలు ఈ ఉద్యోగానికి రాను అన్నాను. అలా వచ్చుంటే నేను ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? నేను ఇంట్లో కూర్చున్న కారు వేసుకుని ఏంటి అటు ఇటు తిరుగుతూ ఉంది. నాకు ఉద్యోగం వెళ్ళి నువ్వు ఉద్యోగం ఇవి నువ్వు ఉద్యోగం ఇవని ఇంటర్వ్యూలకు వెళ్ళాల్సిన కర్మ నాకే ఉంది, ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తే. కాబట్టి ప్రజలు ఒకవేళ మన గురించి కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేద్దాం, విడిచిపెట్టేద్దాం. కానీ నిజమైన వాళ్ళకి అర్థమవుద్ది మనతో ఎవరున్నారని చెప్పి, దేవుడు ఉన్నాడని చెప్పి. మనకి ఈయన ఉంటాడు కదండి ఎస్తేరు గ్రంథంలో, ఆయన పేరేంటి మొర్దెకై కూడా అంతే. మొర్దెకై చెప్పాలంటే యూదుల మీద అంతటి మీదకి పెద్ద ప్రమాదం తీసుకొచ్చినాడు ఎవడంటే మొర్దెకైయే. యూదులను అందరినీ చంపేయడానికి అంత ప్రమాదం తీసుకొచ్చింది ఎవరు? మొర్దెకై. ఏం పని చేశాడు చెప్పండి? అందరూ హమానికి ఏం చేస్తున్నారు? ఇలా వంగి నమస్కారాలు చేస్తున్నారు. ఈయన ఏమన్నాడు? నేను వంగను అన్నాడు. అన్నారు? నేను యూదుని కనుక ఆ పని చేయజాలను అన్నారు. వెంటనే వాళ్ళకి ఏమైంది? మండింది, కోపం వచ్చింది. మీకు తెలుసు, ఎస్తేరు గ్రంథం అంతా తెలుసు, ఇప్పుడు నేను వివరించాల్సిన అవసరం లేదు. కానీ ఆ మొర్దెకై ఏమయ్యాడంటే చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 4వ వచనం, ఎస్తేరు గ్రంథం. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడు ఒకటి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. మొర్దెకై అన్న ఆయన వ్యక్తి ఏమయ్యాడంట? అంతకంతకు అతను గొప్పవాడు అవటం వల్ల అతని కీర్తి ఏమైంది? సంస్థానం అంతా వ్యాపించింది. వ్యాపించడమే కాదు, 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది చూడండి. చదివినప్పుడు నాకు భలే అనిపించింది. 10వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింపు నిర్ణయించను. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి, రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. చాలండి. ఇప్పుడు రాసుకుంటే మొర్దెకై గురించి ఎవరి పుస్తకాల్లో రాసుకోవాలి? ఇశ్రాయేలు పుస్తకాల్లో రాసుకోవాలి. ఇప్పుడు మొర్దెకై గురించి ఎవరి పుస్తకాల్లో రాశారు? మాదీయులు పారసీకుల యొక్క రాజ్య గ్రంథములందు మొర్దెకై యొక్క దేని గురించి రాశారంట? అతని యొక్క బలము గురించి, సామర్థ్యము గురించి రాశాడు. ఇప్పుడు ఆ తర్వాత తరాల వాళ్ళు చదువుకున్నప్పుడు మొర్దెకై ఎవడో అని అడుగుతారు. మొర్దెకై గురించి చరిత్ర ఉంటుంది. అప్పుడు ఈ మొర్దెకై ఎవరంటే ఇతను దేవుని యొక్క ప్రజలో ఒకడో. కాబట్టి భయం ఎవరికి వెళ్ళింది? దేవునికి వెళ్ళిందా లేదా? మొర్దెకై అంతకంతకు ఎదగటం వల్ల ఈ మొర్దెకై ఎవడో తెలుసుకోవాలన్న ఆలోచన వస్తుంది వాళ్ళకి. తెలుసుకున్నప్పుడు ఏమవుద్ది? వీళ్ళ దేవుడు ఇంత గొప్పవాడా ఏంటి? మొర్దెకై వంగనన్నందుకు ఈ వీళ్ళకి సంబంధించిన యూదులందరినీ చంపేద్దాం అనుకున్నారు. అసలు నిజంగా ఎస్తేరు గ్రంథం చదివితే ఎంత గొప్పదంటే అసలు ఎత్తుకు పై ఎత్తులు. ఎస్తేరు గ్రంథం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు కూర్చుని ఒకసారి చదివేసుకోవచ్చు మనం. ఎత్తుకి ఏంటి? పై ఎత్తు. ఒక విషయం మనకు కనపడుతుంది. రాజు హమాన్ని పిలిచి రాజు కనపరచని ఉద్దేశించడానికి ఏం చేయాలని అడిగినప్పుడు హమాన్ ఏమంటాడు? రాజు వస్త్రాలు తొడిగించి, కిరీటం పెట్టి, ఉంగరం పెట్టి, గుర్రం ఎక్కించి జైహో జైహో అనాలంటారు. అయితే తీసుకెళ్ళి ఏం చేయి? ఆ మొర్దెకై చేయి అంటాడు. ఎలా ఉంటుంది? అవునే కదా? అప్పుడు దాకా మొర్దెకై ఎలాగున్నాడు? గోను బట్ట ధరించి, బూడిద పోసుకుని, అయ్యో నా ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటే, ఎవడైతే చంపాలనుకున్నాడో ఆ హమాని వచ్చి ఏం చేశాడు? గుర్రం ఎక్కించి పక్కన నడుచుకుంటే వెళ్తే చూడండి, దేవునికి మహిమ కాదా? ఖచ్చితంగా. ఆ మొర్దెకై యొక్క బలము గురించి, సామర్థ్యము గురించి ఆ పారసీకుల యొక్క మాదీయుల యొక్క రాజగ్రంథంలో రాసినప్పుడు ఆ చదివినోడికి అర్థమవుతుంది, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు రా అని. వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అర్థం అవుద్దా? ఖచ్చితంగా అర్థం అవుద్ది. దేవునికి మహిమ కదా. కాబట్టి మన యొక్క అభివృద్ధి అంతటిలో దానికి ఎండ్ ఆఫ్ ది డే చివరికి కలిగేది ఏం కలగాలంటే దేవునికి మహిమ కలగాలి. దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. ఇప్పుడు చెప్పండి, మనల్ని బట్టి దేవునికి ఏమన్నా మహిమ ఉందా? మనల్ని బట్టి, మన జీవితాలను బట్టి మనల్ని చూస్తుంది కదా లోకం. ఈ లోకం మనల్ని చూస్తుంది కదా. మనల్ని చూసి కనీసం ఒక్కళ్ళైనా వీళ్ళతో దేవుడు ఉన్నాడు రా బాబు అనుకున్నది ఏమన్నా ఉందా? మనల్ని చూసి దేవుని మహింపరిచిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఒక్క సందర్భమే ఏదైనా ఉందా? ఇప్పుడు చెప్పండి, మనం ఏ అభివృద్ధి కోరుకుంటున్నాం? మనకి ఏ అభివృద్ధి కావాలి? అందరిలాగా మనకు కూడా ఈ లోక సంబంధంగా అది కావాలి, ఇది కావాలి, ఆ పిల్లలు కావాలి, ఉద్యోగాలు, పెళ్ళి. ఏమిటి నేను ఒక విషయం చెప్తున్నాను, మనకి ఉద్యోగాలు కావాలని, మనకి పెళ్ళిళ్ళు కావాలని, పిల్లలు కావాలని దేవుడికి ముందే తెలుసు. ఆయన ముందే చెప్పేశాడు, మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నాయేంటో నాకు తెలుసు.
కొండమే ప్రసంగంలో క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? వస్త్రాల గురించి కానీ ఆహారం గురించి కానీ మీరు దేని గురించి ఏంటి చింతించొద్దు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, గరిసెల్లో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు అంతకంటే శ్రేష్ఠులు కారా? పిచ్చి కంటే తక్కువ నువ్వు? పిచ్చి కంటే తక్కువ నువ్వు కాదు కదా. పిచ్చుకని పోషించినాడు నిన్ను పోషించడా? పిచ్చుకని పోషించాడు కదా. దేవుడు అంటాడు, వాటి కొరకు కాదు, నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఏంటి మీకు వస్తాయి, అప్పుడు నా నామానికి మహిమ కలుగుద్ది. కాబట్టి మనం ఇందాక చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉందో చూడండి ఒకసారి. మనకి ఇందులో అభివృద్ధి కావాలంట, ఇక్కడ ఉంది ఆ మాట. 1వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటుకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఏం అభివృద్ధి పొందాలంటే మళ్ళీ ప్రేమ. మళ్ళీ ఏం అభివృద్ధి పొందాలండి? ప్రేమ అభివృద్ధి పొందాలి. మొర్దెకై యొక్క గొప్పతనం అంతా పార్సీకుల యొక్క మాదీయుల యొక్క గ్రంథాల్లో రాశారు. మన ఇండియాలో కూడా ఒక ఆమె వచ్చి సేవ చేసింది, ఆమెకు భారతరత్న ఇచ్చారు. ఎవరు? మదర్ తెరీసా ఇండియాకు వచ్చి ఏం చేసింది? ప్రేమను చూపించింది. ఎవరికి చూపించింది ప్రేమ? ఏమీ లేని వారికి, అభాగ్యులకి, దిక్కులేని వారికి, కుష్ఠరోగులకి, రోడ్డు పక్కన పడిపోయిన ఉన్న వాళ్ళకి ఏం చూపించింది? ప్రేమ చూపించింది. భారతదేశం ఏమిచ్చింది? భారతరత్న ఇచ్చింది. ఈ దేశంలో పుట్టిందా? ఇక్కడ పెరిగిందా? లేకపోతే ఈ దేశం యొక్క ఏమన్నా కోళ్ళ కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? యుగోస్లేవియా అన్న ఒక దేశం నుంచి వచ్చింది, ఇండియాకు వచ్చింది, ఇక్కడ సేవ చేసింది. ఇక్కడ ఏం చూపించిందండి? ప్రేమ చూపించింది. ఇక్కడే చనిపోయింది. ఆమెకి ఈ దేశం గౌరవించి ఏం చేశారు? భారతరత్న ఇచ్చారు. అభివృద్ధి చెందిందా లేదా? ప్రేమలో దేవునికి మహిమ వచ్చిందా లేదా? మదర్ తెరీసా వల్ల దేవునికి మహిమ వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. మరి మనలో ఆ ప్రేమ ఏమవ్వాలి? మనలో కూడా ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఓవర్ నైట్ నువ్వు యేసుప్రభులో మారిపోవు. ఈ రాత్రికి ప్రార్థన చేసిన కళ్ళు తెరిచి పొద్దునయ్యేటప్పటికి పరిపూర్ణంగా యేసుప్రభువులు అయిపోతావు నువ్వు. అవ్వవు. అంతకంతకు క్రీస్తు స్వరూపం ఏంటి? మనలో ఏర్పడాలి. చిన్నప్పుడు పుట్టిన వెంటనే పిల్లల్ని చూసి ఏమంటారు? వీళ్ళ అమ్మ పోలికలా ఉంది, నాన్న పోలికలా ఉంది, మామ పోలికి వచ్చింది, అత్త పోలికి వచ్చింది, పిన్ని పోలికి వచ్చింది అంటారు. ఏం తెలియదు, ఇప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు ఎంత వయసు రావాలి వాళ్ళకి? వాళ్ళకి ఒక 25 ఏళ్ళన్నా రావాలి, అప్పుడే తెలుస్తుంది. అప్పుడు చూసేకి ఏమవుద్ది? వీళ్ళు ఎవరిలో ఉన్నారో, వీళ్ళ అమ్మలా ఉన్నారు, వీళ్ళ నాన్నలా ఉన్నారు. అలాగే మనం పుట్టిన వెంటనే మనం ప్రభులాగా అయిపోం. ఎదుగుతూ అలా అంతకంతకు అభివృద్ధి చెందినప్పుడు మనలోకి ఏమొస్తుంది? ప్రభు యొక్క పోలిక రావాలి. అంతే వాక్యం చెప్తుంది, మీరు ప్రేమలో అంతకంతకు ఏమవ్వండి? అభివృద్ధి చెందండి. మరొక విషయం చూద్దాం చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం మొదటి నుంచి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఒకసారి ఆగుదాం. పౌలు గారు ఏ విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందమంటున్నాడు ఇక్కడ? అదే అండి, ఏ విషయంలో దేవుని సంతోషపెడతాం? కింద 3వ వచనం, మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. మన పరిశుద్ధత కలిగి ఉంటే జీవించటం అంటే దేవుని సంతోషపరచడమే. ఆ పరిశుద్ధతలో మీరు ఏమవ్వండి? అంతకంతకు అభివృద్ధి చెందండి. పరిశుద్ధతలో రోజు రోజుకి ఏమవ్వాలి? మనం అభివృద్ధి చెందాలి, పెరుగుతూ ఉండాలి, తరుగుతూ ఉండటం కాదు. బంగారం చూడండి, రోజు రోజుకి ఏమవుతుంది? అది పెరిగిపోతూ ఉంది. ఆ మధ్యకాలంలో ఎవరో మోడీ తాత వచ్చిన తర్వాత సగానికి సగం పడిపోద్ది అన్నారు. సగానికి సగం పెరిగిపోయింది కానీ ఏమవలేదు, తగ్గలేదు. బంగారం రేటు తగ్గిందా? తగ్గలా. అలాగే మన పరిశుద్ధత అన్నది రోజు రోజుకి ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, పెరుగుతుందా తరుగుతుందా? మన పరిశుద్ధత బంగారంలో ఉండాలి కానీ సెన్సెక్స్లో కాదు. సెన్సెక్స్ తెలుసు కదా మీకు, మార్కెట్లో షేర్లు ఒకరోజు పెరిగింది అంటాడు, ఒకరోజు పడిపోయింది అంటాడు. ఇదివరకు చిన్నప్పుడు టీవీలో కూడా వచ్చింది, ఈరోజు కనిష్టం, ఈరోజు గరిష్టం అని చెప్పి. మార్కెట్ షేర్ ఏమైంది? ఈరోజు పెరిగిందని ఎవరు, రేపు ఏమైందని ఎవరు, పడిపోయిందని ఎవరు. మన పరిశుద్ధత కూడా అలాగే ఉంది.
ఒక రోజు పెరుగుద్ది, అది మరొక రోజు పడిపోద్ది. స్టాక్ మార్కెట్లో ఉంటుంది మన పరిశుద్ధత, ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఎలా ఉంటుంది? అబ్బా పెరిగింది కదరా ఈ రోజు అని గుండెల మీద చేసుకునేటప్పుడు రెండో రోజు ఏమవుద్ది? పడిపోద్ది. కానీ అలా కాదు, మన పరిశుద్ధత ఎలాగ ఉండాలా? బంగారం రేట్లాగే ఉండాలి. బంగారం రేట్ ఏమవుతుంది? పెరుగుతూనే ఉంటుంది, తరగట్లా. ఎక్కడ ఏమవుతుంది? పెరుగుతూనే ఉంటుంది. అంతకంతకు అభివృద్ధి చెందాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆయన అది చెప్తాడు, మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. మనం చూసుకున్నప్పుడు మనకు మంచిగానే కనపడతాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నాలో ఉన్న అపరిశుద్ధతను చూపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో క్షుణ్ణంగా చూపిస్తాడు. మొన్న ఆదివారం కూడా చెప్పుకున్నాం, మనల్ని ఏం చేయాలి? స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేస్తే ఏంటి? లోపల ఉన్న జబ్బు బయటపడుద్ది. అలాగే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఏమవ్వాలి? స్కానింగ్ చేయబడాలి. దేవుడు మనల్ని ఏం చేస్తాడో స్కానింగ్ చేస్తాడు. అప్పుడు ఆ అపరిశుద్ధత ఏదైతే ఉందో ప్రభువు మనకు చూపించినప్పుడు ఏం చేస్తాడో చూపిస్తాడు. అలా వదులుకుని కడుక్కుని అలా అంతకంతగా మనం ఏమవ్వాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి రావాలి, ఆ ప్రేమ రూపంలోనికి, ఆ పరిశుద్ధత రూపంలోనికి. మరొక మాట, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. వారి విశ్వాసం ఏమవుతుందంటండి? అభివృద్ధి పొందుచున్నది. మనకి ఏదైనా చిన్న శ్రమ రాగానే మన విశ్వాసం ఏమైపోద్ది? దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడు నన్ను వదిలేసాడేమో, ఇంకా కొంచెం గట్టిగా ఏదైనా దెబ్బ తగిలితే ఏంటి, ఈ దేవుడు మాకు ఎందుకని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది, విశ్వాసం లేని దుష్ట హృదయం మీ ఉన్నదేమో ఏం చేయండి, జాగ్రత్తగా చూసుకోనండి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకుంటామన్నది మనకి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే పోలేమంటాడు, నా విశ్వాసాన్ని నేను ఏం చేశాను? కాపాడుకున్నాను. మనం కాపాడుకోవాల్సింది డబ్బు బంగారం కాదు, విశ్వాసమును. ఆ విశ్వాసంలో వీళ్ళు ఏమవుతున్నారంట? బహుగా అభివృద్ధి పొందుతున్నది. అభివృద్ధి పొందటం వేరు, బహుగా అభివృద్ధి పొందటం వేరు. తెస్సలోనికీయులు ఎలా ఉన్నారు? విశ్వాసంలో రోజు రోజుకు ఎదుగుతూ ఉన్నారు. ఒక స్టేజ్కి వచ్చేసేటప్పటికి, మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనకి ఎలాగుంటుంది? విశ్వాసంలో స్థిరులుగా ఉన్నప్పుడు, దేవుడి మీద నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూసుకుంటాడు. ఆయనకి ఏం చేయొచ్చు? ఆయనకి విడిచిపెట్టేయచ్చు. కానీ కొత్తలో ఎలాగుంటుంది? చిన్నది వచ్చిన ఎలాగుంటుంది? అమ్మోయ్ బాబోయ్ అని బెదిరిపోతాం. కానీ విశ్వాసంలో ఏమవుతూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనకు విశ్వాసం ఉన్నదానికి రుజువు ఏంటంటే మన విశ్వాసపు కార్యాలే, మన విశ్వాసపు క్రియలే. మన విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి. మన ప్రార్థన జీవితం మారాలి, మన పరిశుద్ధత జీవితం, మన ప్రేమ జీవితం, మన జీవితం ఏమవుతూ ఉండాలంటే రూపాంతరం చెందుతూ ఉండాలి. మనకి దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండే కొద్ది ఏమవుతూ ఉంటుందంటే మన ఆలోచన సరళ అన్నది మారుతూ ఉంటుంది. మనకి బ్రాడ్ మైండ్ వస్తుంది. బ్రాడ్ మైండ్ అంటే తెలుగులో ఏంటంటే విశాల దృక్పథం. ఈ పదం కూడా అర్థం అవ్వలేదు కదా మనకి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. ఇంగ్లీష్లో వీకు, తెలుగులో పూర్ అన్నట్లుగా మనకేంటి అంటే మన సంకుచితమైన ఆలోచనలు ఉండవు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, మొన్న మధ్యన ఎండలు బాగా ఎక్కువైపోయి మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా ఎండలు ఎక్కువైపోయినాయి, మా కోసం ఏం చెయ్యి, వర్షం కురిపించి ప్రభు అంటాం. అదే మనం బయటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు వర్షం వస్తుంటే ఏం ప్రార్థన చేస్తాం? మళ్ళీ ప్రభు వర్షం ఆపే అంటాం. వర్షం కురిపించమని అడిగింది మనమే. మనం బయటికి వెళ్తున్నాం, మనకు పని ఉంది కాబట్టి దేవుడిని ఏమంటున్నాము? వర్షం ఆపేయమంటున్నాం. ఏం ప్రార్థనలు ఇవి? కురిపించమనేది మనమే, ఆపేయమనేది మనమే. దేవుడు మనల్ని చూసి ఏమనాలి? మెంటలోడని తిట్టద్దాం మనల్ని, అవునా కదా? చాలామంది పాస్టర్లు గారు చేసే ప్రార్థనలు కూడా ఎలాగ ఉంటాయి? ప్రభువా ఈరోజు ఆదివారము వర్షాన్ని ఆపేయి, మా విశ్వాసులు రావడానికి ఏంటి చాలా ఇబ్బంది పడతారు. విశ్వాసులు ఆదివారం చర్చికి రావడానికి వర్షాన్ని ఏం చేయాలంటే దేవుడు ఆపేయాలంట. ఇది ఒక వరస్ట్ ప్రార్థన. ఇది వర్షంలో తడిసి రాలేరా? గుండెలో నొప్పి వస్తుంది, వర్షంలో తడిసి హాస్పిటల్కి వెళ్ళవా? నువ్వు అర్జెంట్ పెళ్ళేదో ఉంది, వర్షంలో తడిసి పెళ్ళికి వెళ్ళావా? అలాంటిది చర్చికి వస్తే ఏం చేయాలంట? వర్షాన్ని ఆపే వాతావరణాన్ని అంతా అనుకూలపరిచే ప్రభు. అనుకూలంగా లేకపోతే ఈయన గారు రారు, ఈ ఎక్క రాదు. వాతావరణం అనుకూలం లేకపోతే ఏంటి? చర్చికి ఏంటి రారు. ఇది ఏం విశ్వాసం?
ఇదేం విశ్వాసం చెప్పండి? ఇది పనికిమాలిన విశ్వాసం కాదు, ఇది పనికిమాలిన విశ్వాసం కదా. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేప్పుడు వర్షాలు ఆపేయండి. చాలామంది వర్షాకాలంలో మీటింగ్లు పెట్టుకుని వర్షాలు ఆపేయమంటారు. రైతులు ఏమైపోవాలి? ఇండోర్ మీటింగ్లు పెట్టుకోండి, ఇలా చర్చిలో పెట్టుకోండి, ఎక్కడన్నా ఫంక్షన్ హాల్లో పెట్టుకోండి. గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకుని వర్షం ఆపేయమంటాం. అయ్యేం ప్రార్థనలండి? మన విశ్వాసంలో ఏమవ్వాలి? అంతకంతకు బహుగా అభివృద్ధి చెందాలి. అంటే విశ్వాసం పెరిగి కొలిది, నువ్వు దేవుని సన్నిధిలో గడిపి కొలిది నీకు బ్రాడ్ మైండ్ రావాలి. నీ ఆలోచన దృక్పథం ఏమవ్వాలి? మారాలి. నేను దేవుడు నమ్ముకున్న కొత్తలో ఏంటంటే అందరినీ జడ్జి చేసేవాడుగా ఉండేవాడిని. కొన్ని విషయాలని బ్యాలెన్సింగ్గా ఆలోచించలేకపోయేవాడిని. తర్వాత ఒక అన్న నన్ను ప్రేమించి నాకు ఒక పుస్తకం ఇచ్చాడు, కారుతున్న కుళాయి నుండి నీటి చుక్కలు. అక్కడ ఉంటుంది పుస్తకం, పేరు కూడా అర్థం అవ్వలేదు కదా. కారుతున్న కుళాయి నుండి నీటి చుక్కలు పుస్తకం పేరే అది. జార్జ్ వర్వర్ అని ఆయన బుక్ రాశాడు. దాంట్లో ఆయన చెప్పాడు బ్యాలెన్సింగ్ లైఫ్ గురించి. ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని ఎలా ఆలోచిస్తామంటే మన తరపు నుంచి ఆలోచిస్తాం. ఎప్పుడు ఒక విషయాన్ని ఎలా ఆలోచిస్తాం? మనం మన సైడ్ నుంచి ఆలోచించుకుంటాం. ఎందుకని? మనకి స్వార్థం కాబట్టి. మనకేంటి? మనకు స్వార్థం కాబట్టి ఎప్పుడు ఏదైనా ఒక విషయం జరిగితే అది మన వైపు నుంచి ఆలోచిస్తాం, ఎదుటోడి వైపు నుంచి ఆలోచించాం. నాకు తర్వాత దేవుడు దాన్ని అర్థం చేశాడు. ఏ తప్పు జరిగినా, ఏ పొరపాటు జరిగినా, లేకపోతే ఏం జరిగినా కానీ మనం ఎటు ఆలోచించాలి? ఇరువైపులా ఆలోచించాలి. ఒక పర్ఫెక్ట్ జడ్జ్ ఎలా ఆలోచిస్తాడో రెండు పక్కలు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చారు, చెప్పారు, వాళ్ళ వాదన వినిపించారు, జడ్జి వెంటనే తీర్పు రాసేస్తాడా? రాయడు. ఎప్పుడు రాస్తాడో? యువతలు కూడా రావాలి, వీళ్ళ వచ్చి చెప్పాలి. వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడో? అప్పుడు తీర్పు తీరుస్తాడు. మనం ఏం చేస్తాం? ఒకడు మాట ఇచ్చుకుని వెంటనే తీర్పు తీర్చేస్తాం. మీకు కోర్టులో ఏదైనా కేసు వెళ్ళింది అనుకోండి, తీర్పు రావడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికీ మన సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు ఏంటి? సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఎందుకని ఇంత సంవత్సరాలు? మనల్ని పెట్టారనుకోండి జడ్జి సీట్లు ఒక్క రోజులో అయిపోతాయి అన్నీ. ఎందుకని? వాళ్ళకంటే స్పీడ్గా తీర్పు తీరుతాం మనం. తప్పు చేసాడు, వేసేయి, ఇంటి జైలు వేసాయి, ఈ నూరి తీసేయి, వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేసే అంటాం. జడ్జి అలా చేయరు. దాన్ని అలాగే నిజమా, అది ఎంతవరకు నిజం, అది తేలి వరకు సాక్షులు రావాలి, ఎంతో ప్రాసెస్ జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ తీర్పు ఇస్తారు. మనము ఒకళ్ళ గురించి ఏదైనా విషయం తెలిసింది మనకి, ఎప్పుడు తీర్పు తీరుస్తాం? అక్క గురించో అన్న గురించో చెడుగా చెప్పారు మనకి, వెంటనే ఏమంటాం? నేను ముందే అనుకున్నాను. ఏమంటాం మనం? నేను ముందే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. మన కంటితో ప్రభు గురించి ఏమంటుంది? ఆయన విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి కూడా ఆయనే తీర్పు తీర్చడంట. సాక్షాత్తు దేవుడే ఆయన ఏదైతే విన్నాడో, చూసిన దాన్ని బట్టి నేను తీర్పు తీర్చను. మనం చూడలేదో వెళ్ళలేదో, ఎవరో అక్కో చెల్లో తప్పుడు అన్నో చెప్పారు, వెంటనే ఏం చేసాం? అంతే, జడ్జిమెంట్ పాస్ చేసాం, వీళ్ళ ఇది అని చెప్పి. విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి నిన్ను త్వరగా అలా చేసేనవదు. నీ మనసుని ఏం చేస్తుంది? విశాలపరుస్తుంది. ఎప్పుడైతే మన పక్కన ఉన్న తోటోళ్ళు, మన సహోదరులు, మన అక్క, మన చెల్లి అనుకున్నాం అనుకో, ఏం చేయం మనం? అంత త్వరగా తీర్పు తీర్చాం. ఎందుకని? మనలో ప్రేమ ఏమవుతూ ఉంటుంది? అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రేమ అనేక దోషాలను ఏం చేస్తుంది? కప్పుతూ అంటే ఏదో కప్పెట్టేయమని కాదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, వాళ్ళ గురించి ఏం చేయటం. ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడని తెలిసింది, ఏం చేస్తావు నువ్వు? సహోదరుడికి ఫోన్ చేసి చెప్తావా? ప్రార్థన చేస్తావా? తీర్పు తీరుస్తావా? నిజంగా చెప్పండి, ప్రార్థన చేస్తావా? మనం ఒకళ్ళ గురించి చెడుగా తెలిసింది, ఇప్పుడు ఎవరి గురించి తెలిసిందంటే మనకు అస్సలు నచ్చలోని వాళ్ళు ఎవరికో ఏదో జరిగింది, ఏం చేస్తాం మనం? నా పక్షమున దేవుడే ఉండి ఏం చేశాడు? వీళ్ళకి అలా కార్యం చేశాడంట. మనం ఏమన్నా? దేవుడే ఉండి ఏం చేశాడు? అలా వాక్యం చెప్తుంది, నీ శత్రువు పడిపోయినప్పుడు నువ్వు మనసులో ఏం చేయొద్దు? సంతోషించొద్దు, ఆనందించొద్దు. అది దేవుని మనసు కానే కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదే. సౌలు చనిపోయినప్పుడు ఏం చేయాలి? ఒక వార్త తీసుకొచ్చాడు అమాలేకుడు, ఇదిగో సౌలుని ఇలాగా నేను చంపేశానని. మనమైతే ఏం చేస్తాం? ఆడికో దండేసి, ఒక శాల్వా కప్పి, సన్మానం చేసి, నీకు ఏం కావాలో తీసుకుంటాం. దావీదు ఏం చేశాడు? తన బట్టలు చింపుకుని ఏడ్చాడు. తన బట్టలు చింపుకుని ఏం చేశాడు? ఏడ్చి ఒక ధనుర్గీతం ఒకటి రాసి ఇశ్రాయేల్ అందరికీ నేర్పాడు, మీరు జీవితాంతం మీద పాడాలి. శత్రువును ప్రేమించాడా లేదా? ఎన్ని సంవత్సరాలు తరిమాడండి శత్రువు? దగ్గర దగ్గర 10 సంవత్సరాలు దావీదుని తరుముతూనే ఉన్నాడు. 10 సంవత్సరాలు తరిమిన శత్రువు కొరకు దావీదు ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు.
మనమేం చేస్తాం? మన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయింది? మీరు విశ్వాసంలో, ప్రేమలో, పరిశుద్ధులు ఏం చేయండి? ఎదుగుతూ ఉండండి. అంతకంతకు ఏమవ్వండి? అభివృద్ధి చెందండి. మీ హృదయాన్ని విశాలపరచుకోండి. నీ పక్కనే కాదు, ఎదుటోడు పక్కన కూడా ఆలోచించు. నీకు ఎవరైనా ఏదైనా చెడు చేశారో దాన్ని ఏం చెయ్యి? దేవుడి చేతులకు అప్పగించే. ఎవరి చేతిలో పెట్టు? ప్రభు చేతిలో పెట్టు. నీ మీద పెట్టుకోవద్దు ఆ భారాన్ని. ఆ భారాన్ని ఏం చేయొద్దు? మీ మీద పెట్టుకోవద్దు. అటువంటి భారం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రభు ఇచ్చే పిలుపు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి. మీ ప్రతి భారం ఏం చేయండి? ఆయన మీద వేయండి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి చివరిగా. 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. ఇప్పుడు ఈ మాట చూడండి, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు. చాలండి. మరొక మాట ఏంటి? దేంట్లో అభివృద్ధి చెందాలి? దేవుని గూర్చిన జ్ఞానంలో మనం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. దేవుడి గూర్చిన జ్ఞానం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఈ జ్ఞానం మనకు రావాలి. మనకి లోక జ్ఞానం ఉంటుంది, కానీ బైబిల్ జ్ఞానం ఉండదు. ఎందుకని? మనం బైబిల్ ఏం చేయము? సీరియస్గా చదవం. చాలామంది బైబిల్ సంవత్సరంలో చదవాలని పెట్టుకుంటారు. సంవత్సరంలో ఏం చేయాలి? ఒకసారన్నా బైబిల్ ఏం చేయాలి? ఫినిష్ చేయాలి. జనవరి 1ని స్టార్ట్ చేస్తారో ఒక వారం చదువుతారో, తర్వాత చదవరు. ఏదో అప్పుడప్పుడు చదువుతుంటారు. డిసెంబర్ వచ్చేటప్పటికి ఎంత పెండింగ్ గడిపోద్ది. అప్పుడు కూర్చొని ఏం చేస్తారు వీళ్ళు? డిసెంబర్ అంతా మొత్తం బైబిల్ చదివేస్తారు, కళ్ళు అవసిపోయేలాగా. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందో చెప్పండి? ఎవరికీ ఉపయోగం ఉండదు. మనం బైబిల్ని ధ్యానపూర్వకంగా మన జీవితాంతంలో ఒక్కసారి చదివినా చాలు. ఎలాగా? ధ్యానపూర్వకంగా బైబిల్ అంతా మన లైఫ్ లాంగ్, ఒకవేళ 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికితే ఒక్కసారి చదివినా చాలు. దేవుడు ఎన్నిసార్లు చదివామని అడుగుతాడా బైబిల్ పరలోకి వెళ్ళాక? నువ్వు చెప్పు ఎన్నిసార్లు చదివే బైబిల్ అని అంటాడా? అలాగండు. దేవుని యొక్క జ్ఞానంలో, ఆయన యందు భయభక్తుల్లో మనం ఎంతకంతకు అభివృద్ధి చెందామో అడుగుతూ ఉంటాడు. మనకు ఎలాగుంటుందంటే, రక్షణ పొందిన కొత్తలోనేమో చాలా ఇదిగా ఉంటాం. రోజులు గడిచే కొద్దీ ఏమవ్వాలి? ఇంకా పెరగాల్సింది పోయేమవుతాం, మనం తరిగిపోతాం. దేవుడు అది కోరుకుంటలేదు, వాక్యం అది కోరుకుంటలేదు. అందుకే తిమోతితో పౌలు ఇలా అంటాడు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఈ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకము చేసుకున్నాము. నీ అభివృద్ధి ఏమవ్వాలి తిమోతి? అందరికీ ఏమవ్వాలి? తేటగా, క్లియర్గా కనపడాలి. మన అభివృద్ధి కూడా అందరికీ ఏమవ్వాలి? తేటగా కనపడాలి. ఏంటి అభివృద్ధి అంటే? మనం ఇందాక చెప్పుకున్న మాటలే ఇక్కడ కూడా చదువుతున్నాం చూడండి, ఉంటాయి. 11వ వచనం, 4:11. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. కాబట్టి వీటన్నిటిలో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండి నీ అభివృద్ధిని అందరికీ ఏం చెయ్యి? తేటగా కనబరచు. మనమేం కనబరుస్తాం? మన జ్ఞానాన్ని కనబరుస్తాం. మనం ఏం కనబరుస్తామండి? మన జ్ఞానాన్ని, మన టాలెంట్స్ని చూపించుకుందాం అనుకుంటాం. కానీ వాక్యంలో ఇక్కడ అది కాదు. నీ విశ్వాసము, నీ ప్రేమ, నీ పవిత్రత, ఇంకేముందండి, నీ మాట, నీ ప్రవర్తన, వీటన్నిటిలో ఏం చెయ్యి? అందరికీ మాదిరిగా ఉండు. ఈ అభివృద్ధిని ఇతరులు చూడాలి. ఇతరులు చూసి దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. కాబట్టి మనల్ని చూసినప్పుడు ఈ లోకం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అది నిజమైన అభివృద్ధి అంటే. అది లేకుండా నీకు ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంతమంది పిల్లలు ఉన్నా వ్యర్థం. కాబట్టి మనం ప్రేమలో, విశ్వాసంలో, జ్ఞానంలో, పవిత్రతలో, ప్రతి విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందటం వల్ల దేవుని యొక్క నామం మహింపరచబడాలి. కాబట్టి దీనికోసమే మనం జీవించాలి. దీనికోసం ఏంటి? మనం జీవించాలి. మన వల్ల దేవుని నామం మహింపరచబడద్దే లేదా అవమానపరచబడద్దే. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి దేవుని యొక్క నామం మహిమపరచబడాలనే మనం జీవిద్దాం. కాబట్టి మనం ఇన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఒకవేళ బైబిల్ స్టడీలు పెట్టుకున్నా, ఆదివారం చర్చికి వెళ్ళినా, ఏ సువార్త మీటింగ్లకి, ఏ మీటింగ్లకి వెళ్ళినా, వీటన్నిటి వల్ల ఏం కలగాలంటే దేవుని నామానికి మహిమ కలగాలి. అది మన మెయిన్ ఎజెండా. మన మెయిన్ ఎజెండా ఏంటి? దేవుడి నామానికే మహిమ కలగాలి.